అధికారంలోకి వచ్చి 1.5 year దగ్గర లెక్కేసుకుంటున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చంద్రబాబు లాంటి ఆర్థిక నిపుణుడు ఎలాంటి కష్టాల నుంచైనా ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని గట్టెక్కించగలిగే సమర్థుడు ఉన్న ప్రభుత్వంలో సిచ్యువేషన్ ఎందుకో కొంత తేడా కొడుతుంది. ఎందుకు కొడుతుంది అనేదానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు, లేదా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. బట్ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది, కాస్త పడవ ఒడిదుడుకులకు లోనవుతుంది అని. నవంబర్ మాసం వరకు బాగానే ఉంది, అటో ఇటో నెట్టుకొచ్చారు. కానీ డిసెంబర్కి వచ్చేసరికి చాలా క్లియర్గా తేడా కొట్టొచ్చినట్టు కనపడింది. ఇందులో ప్రధానమైనవి ఆ 3-4 అంశాలను మనం క్లియర్గా తీసుకుంటే, చంద్రబాబు నాయుడు మేలో అప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 24లో ఆయన అన్నది ఏంటంటే, మేము అధికారంలోకి రాగానే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తాము, సామాజిక పెన్షన్లలో వృద్ధులకు వితంతువులకు వీళ్ళకి. అయితే ఏప్రిల్ది కూడా కలిపి జూ ఇస్తామని కూడా చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే ఆ మొదటి నెల 7,000 రూపాయలు వేశారు. ఎందుకంటే ఆ నెల జూ ఇస్తామని అన్నారు కాబట్టి 7,000 రూపాయలు వేశారు. అక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పెన్షన్ వేస్తూనే ఉన్నారు. అదొక పెద్ద అచీవ్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, అవే కాదు ఇంకా చాలా రకాల పెన్షన్లు ఉన్నాయి. కిడ్నీ పేషెంట్లకు కానీ, లేకపోతే దివ్యాంగులకు కానీ, ఇంకా చాలా రకాల సెక్టర్స్ ఎవరెవరికి పెన్షన్లు ఉంటాయి అవన్నీ చాలా పెంచారు. సంతృప్త స్థాయి కంటే అధికంగానే పెన్షన్లు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరుస్తున్నారు. ఇవ్వద్దని కాదు, అలా ఇస్తున్నారు. దేశంలో ఎవరు ఇవ్వని విధంగా సంక్షేమానికి అంత పెద్దపీట వేశారు. అది అవసరమా కాదా అనే దాని మీద చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. మిగతా రకాలుగా విమర్శించే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవ్వాలి అంటారు. ఎందుకంటే అది ఓటు బ్యాంక్ కాబట్టి. పర్ఫెక్ట్గా మాట్లాడేవాళ్ళు మాత్రం లైఫ్ స్టైల్ ఏంటి, జీవన ప్రమాణాలు ఏంటి, అదేంటి, ఇవన్నీ లెక్కలేసి ఎంత ఇస్తే బాగుంటుందని లెక్కలేస్తారు. సరే, ఓకే, అది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు దాని జోలికి నేను పోవట్లేదు. కానీ ఈ క్రమంలోనే ఆయన రాగానే చేసిన రెండవ పని, 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, 1వ తేదీన పెన్షన్లందరికీ పెన్షన్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, ఇవన్నీ పెట్టారు. అన్నట్టుగానే ఇప్పటి వరకు జరిగింది. ఎక్కడా ఏది ఆగలేదు. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు జీతభత్యాలు, ఒకవైపు అభివృద్ధి, వీటినన్నింటినీ తీసుకెళ్తున్నారు. అభివృద్ధి అనేది కొంత టైం పడుతుంది. ఇంకా చాలా ఆర్థికంగా తనను తాను కాలు చేయి కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా టైం పట్టేలా ఉంది. కాకపోతే మెల్లమెల్లగా అభివృద్ధి బండి కూడా పట్టాల మీదకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా డిసెంబర్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అది అంటే 1వ తేదీన పడాల్సిన ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు 1వ తేదీన పడలా. 4వ తేదీన స్టార్ట్ అయ్యాయి, 7వ తేదీ వరకు పడుతూనే ఉన్నాయి. ఇది ఒక రకంగా ఒక పెద్ద కుదుపు. ఎందుకంటే ఏదో సామెత చెప్తారు, పెట్టనం మెట్టాకు పెట్టదు, రోజు పెట్టానికి ఏమైంది అనేది. సామెత కొంచెం ముతంగా ఉంటుంది, లేదు నేను అందులో వెళ్ళట్లేదు. కానీ ఇవ్వని వాడిని, సరిగా చెయ్యని వాడిని, ఆర్థికంగా అరాచకత్వం చేసేవాడిని ఎవరు ఏం మాట్లాడు. పైగా ఎవడన్నా ఇదేంటని అడిగితే వాడి మీద దాడి చేస్తారు. కానీ అంతా సక్రమంగా చేస్తున్న వాళ్ళు
ఏదైనా ఒక నెల చెయ్యకపోతే అటాక్ మొదలవుద్ది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు మీద. ఎందుకు? అది సరిదిద్దుతానని చెప్పి వచ్చారు కాబట్టి. మొదటి 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఇలా జరిగి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, టైం పడుతుందిలే సెట్ చేయడాకని. మొదటి నెల నుంచే సాఫీగా తీసుకొచ్చి ఏడాదిన్నర తర్వాత టప్మని ఒక షాక్ తగిలేసరికి డెఫినెట్గా ఇది డిబేటబుల్ ఇష్యూ అయిపోయింది. డిబేటబుల్ ఇష్యూ కాదు, ఇట్ షుడ్ బి డిబేటెడ్. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకు జరగాల్సిన అంశము అని అంటే ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. మొదటి 3 క్వార్టర్స్కి 70,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకునే అవకాశం FRBM ద్వారా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చింది. అవి డిసెంబర్ ముందే వాడేశారు అప్పు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి రావాల్సిన అప్పు ఉంది, తెచ్చుకునే అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తెచ్చుకోగలిగిన అప్పును కూడా డిసెంబర్లో తెచ్చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి వాడేసి మార్చికి 6,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చి వాడేసి ఆయన వెళ్ళిపోయాడు. అది వీళ్ళ మీద పడింది. అది ఒకటి. అలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇది వచ్చిందని నేను అనడంలా, ఆ సీక్వెన్స్ చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళ ముందున్న ఇదేంటి అని అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్కి ఎంతైతే అప్పు దొరుకుతుందో ఆ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు డిసెంబర్లోనో ఇప్పటి నుంచి వాడుకోవాలి. ఇక అదో 15,000 కోట్లు ఎంతో వస్తుంది. మరి అది తెస్తారా, ప్రయత్నాలు చేస్తున్నారా అని అంటే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే అప్పు విషయంలో ఆచితూచి వెళ్ళాలి, ఇబ్బడి ముబ్బడిగా. అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్స్ పెట్టి ప్రతి వారం 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు తెస్తూనే ఉండాడు. మంగళవారం అంటే అప్పువారం. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. నెలకో 2 నెలలకో తెస్తున్నారు. దాంతోపాటు అవునన్నా కాదన్నా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల కొంత వీళ్ళ పరిస్థితి కాస్త కొంత చెయ్యి వెసులుబాటు ఉంటుంది. మరి ఆ వెసులుబాటు డిసెంబర్లో ఏమైంది, ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎక్కడ తేడా కొట్టింది అనేది ఇంకొక అంశం. దానికి చెబుతున్నది ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్న ఇది ఇది నేను చెప్తున్నది కాదు, ప్రభుత్వం వైపు నుంచి చెబుతున్నది ఏంటంటే జిఎస్టీ వసూళ్లు తగ్గాయి, 5 to 7-8% రెవెన్యూ తగ్గింది అని చెప్తున్నారు. డెఫినెట్గా తగ్గి ఉండొచ్చు. రకరకాల వీటిని చూపించారు, దానికి ఫ్యాక్టర్స్ని రకరకాలుగా చూపిస్తున్నారు. రకరకాల 2025 నవంబర్లో 2,697 కోట్లుంటే ఇప్పుడు 4.6% తగ్గుదల నమోదైందని, అట్లా రకరకాల వ్యాట్ కూడా తగ్గిందని 4.8%. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా అప్పటికి ఇప్పటికీ కొంత తేడా ఉందని, ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల మీద వచ్చే జిఎస్టీ కూడా కొంత తగ్గిందని, తర్వాత ఈ తుఫాన్ల వల్ల వాహనాల వినియోగం, పెట్రోల్ వినియోగం, డీజిల్ వినియోగం తగ్గడం వల్ల కూడా కొంత దాని ఎఫెక్ట్ కూడా చూపించింది అనేది, ఇటువంటి రకరకాల కారణాల వల్ల మొత్తం మీద అయితే సెటిల్మెంట్స్, ఐజిఎస్టీ సెటిల్మెంట్స్, ఇటువంటి ఏదో మొత్తం మీద కొంత తేడా చూపిస్తున్నారు. డెఫినెట్గా అది ఒక 8-9 వేల కోట్ల రూపాయలు స్టేట్ ఖజానాని ఎఫెక్ట్ చేసింది అనేది ఒకటి కారణం చెప్తున్నారు. ఇది కాకుండా మామూలుగా ప్రతి నెల 1వ తేదీ వస్తోంది అంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్గా ఫిక్స్డ్గా మినిమం 14,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అక్కడ రెడీగా ఉండాలి. ఎలాగైతే ఒక గృహిణి దగ్గర లేదా ఒక యజమాని దగ్గర, ఒక ఇల్లు నడుపుకునే ఒక యజమాని దగ్గర 1వ తారీఖు వస్తుందంటే ఆ కుటుంబం గడవడానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో ఎలా ఉండాలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నడవడానికి 1వ తారీఖు కల్లా 14,000 కోట్ల రూపాయలు రెడీగా ఉండాలి. ఈ 14,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లు పోతాయి. అవి కంపల్సరీ, అవి స్టాచ్యూటరీ, అవి దాన్ని ఎవరు ఆపేది కాదు, ఆపకూడనివి కూడా. అవి ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాలు నడవు కదా, ప్రభుత్వాలు నడవు, రాష్ట్రం నడవు. కాబట్టి వాళ్ళ పెన్షన్లు, రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్లు, ఇతర భత్యాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడికి రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇంకా చాలా ఆపారు, అది కొంత నడుస్తుంది చర్చ. సరే, 6,000 కోట్ల రూపాయలు అటు పోతే ఈ ఇందాక నేను చెప్పిన ఈ సామాజిక పెన్షన్లు లేకపోతే ఇటువంటి అన్నీ కలిపితే ఈ యొక్క 2,500 కోట్ల రూపాయలు ఇవి రెడీగా ఉండాలి 1వ తారీఖు నాడు. అంటే 8,500 కోట్లు అక్కడికి రెడీగా ఉండాలి కదా. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇప్పటి వరకు ఉన్న అప్పు 10 లక్షల కోట్ల పైన ఉంది. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చేసినవి కానీ, లేకపోతే అంతకుముందు కానీ, ఈ ఏడాదిన్నరలో చేసినవి కానీ, ఈ మొత్తం లెక్కేస్తే దానికి ప్రతి నెల అప్పులకి అసలు వడ్డీ అంటే మనం కిస్తీ అంటాం కదా, ఇవి చెల్లించడానికి 5,500 కోట్లు ఇవి రెడీగా ఉండాలి. ఇది గ్యారంటీగా చేయాల్సిన అప్పు. ఇందులో ₹1 ఆగినా కూడా ఇలాంటి డిబేట్ వస్తుంది. ఇందులో ₹1 లేకపోయినా దాని తగ్గ ఆ వాయిదానో ఏదో ఆగిపోతుంది కట్టడం. అది ఆగిందంటే ఇలాంటి చర్చలు మొదలవుతాయి. అదే జరిగింది ఇప్పుడు. సో ఇది ఎందుకు జరిగింది అని అధికారుల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. మీరు ఎందుకు ప్లానింగ్ లేకుండా ఉన్నారు? 1వ తారీఖు వస్తుంది అన్నప్పుడు మరి దానికి తగ్గట్టుగా రెడీగా ఉండాలి కదా. ఒకవేళ రెవెన్యూ తగ్గింది, ఓకే, అనివార్య పరిస్థితుల్లో రెవెన్యూ తగ్గిందని అనుకోండి. వృద్ధి రేటు ఉండొచ్చు. వృద్ధి రేటు వేరు, రాష్ట్రం యొక్క అభివృద్ధి రేటు వేరు, క్వార్టర్లీ లేకపోతే మంత్లీ వచ్చే రెవెన్యూ వేరు. దానికి దీనికి కంపేర్ చేయలేం. ఎవరైనా అనొచ్చు, మన చంద్రబాబు నాయుడు మొన్ననే కదా ఇంత పొడుగు చెప్పారు వృద్ధి రేటు గురించి, అదని ఇదని. అది వేరు, ఇది వేరు. సో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అనేది మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో ఆర్థికం ఎందుకు ఈ ఒక రకమైన అయోమయానికి గురయ్యింది? ఇది ఈ 1 నెలకి మాత్రమే సెట్ అవుతుందా, ఆగిపోయి నెక్స్ట్ మంత్ నుంచి సెట్ అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో కష్టాలకి ఇదేమన్నా ఒక సూచిక? ఎందుకు అని అంటే సంక్షేమ పథకాలు ఇందాక నేనంటే పెన్షన్లు ఒకటని కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ వీళ్ళు ఒక పథకాలని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు. అది ఆర్టీసీ ఉచిత బస్సు ఇది కావచ్చు, లేకపోతే అమ్మఒడిలో ఆయన ఒకటికంటే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి అని చెప్పి తల్లికి వందనం అని వీళ్ళు పెట్టిన ఇది కావచ్చు. ఇంకా 2-3 పథకాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా అదే యువకులకి నిరుద్యోగ భృతి సంథింగ్ ఇంకా 2 పెండింగ్ ఉన్నట్టున్నాయి. సో ఇవైతే ఇచ్చారు. అలాగే రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు అది స్టార్ట్ అయింది, ఇస్తున్నారు. కాకపోతే వీటి బర్డెన్ ఇంకా ముందు ఇంకా పెరుగుతుంది. సో ఎలాగా ఇదంతా స్టెబిలైజ్ చేస్తారు? అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? రాష్ట్రం ఈ పాటికే సెటిల్మెంట్ ఒక రకమైన స్థిరపడే స్థాయికి రావాలి ఆర్థికంగా. ఎందుకంటే మొదట్లో ఒడిదుడుకులు ఉన్నాయంటే అర్థం చేసుకుంటాం. కానీ టైం గడుస్తున్న కొద్దీ ఒడిదుడుకుల్ని అధిగమించి స్టెబిలైజ్ అవ్వాలి. అలా అవ్వకుండా టైం గడుస్తుంటే ఒక్కసారిగా ఒడిదుడుకులు వస్తున్నాయి అని అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు వాడుకోలేరు. జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు వాడుకోగలరు. మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఓకే. అప్పుడు లేదు కదా ఈ సమస్య. జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ ఉంటే మొదటి 6 నెలల్లో ఏదో మీరు తిప్పలు పడి లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇది కాలేదు అనే క్వశ్చన్ కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు, జీతభత్యాలు ఎందుకు లేట్ అయ్యాయి, పెన్షన్లు ఎందుకు లేట్ అయ్యాయి, ఇంకా మిగతా కొన్ని స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేకపోవడం కానీ, బిల్స్ క్లియర్ చేయడంలో ఇబ్బందులు కానీ, ఇటువంటి అంశాలన్నిటి మీద ఎదురవుతున్న ఒడిదుడుకుల మీద మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్
కొమారెడ్డి పాటాం కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం. ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, ఆర్థిక పరమైన ఈ సిచ్యువేషన్? ముందుగా పెద్దలు గఫూర్ గారికి, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. మీరు మీ ఇంటర్వ్యూలో చాలా సుదీర్ఘంగా చెప్పారు, అనేక అంశాలు ప్రస్తావించారు. అయితే మనం ఈ సిచ్యువేషన్ హోలిస్టిక్గా కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మీరు ప్రస్తావించారు. అంటే జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి అని అన్నారు. అంటే మనకి సాధారణంగా ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు వస్తాయంటే ఆదాయం తగ్గిపోవటం, అప్పులు పెరగటం, అప్పులు చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికి ఎక్కువగా అవడం, తర్వాత మూలధన వ్యయంపై మూలధనాన్ని ఎక్కువ ఉత్పాదకత ఇచ్చేటువంటి వాటి మీద ఖర్చు పెట్టడం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. దీనివల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు అన్న వాటిల్లో రెండు అంశాలలో నాకు కొంచెం క్లారిటీ కావాల్సిన అవసరం ఏంటంటే, జిఎస్టీ ఇటీవల స్లాబ్స్ మార్చారు కదా, అంటే ఆదాయం తగ్గిందా, వసూళ్లు తగ్గినాయా? వసూళ్లు తగ్గినాయి అంటే వేరు మీరు అన్నారు, రెవెన్యూ వేరు. అదే వృద్ధి రేటు చూస్తే మీకు 11.29 ఉంది వృద్ధి రేటు, కానీ వసూళ్లు తగ్గినాయి. వసూళ్లు తగ్గటం అంటే అర్థం ఏంటి అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వసూలు చేయటంలో ప్రభుత్వ అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించారు. బహుశా అందుకనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారనేటువంటిది వస్తుంది. అంటే ఆదాయం మనం కోల్పోలా, ఆదాయాన్ని వాళ్ళు వసూలు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అది మీట్ అవ్వలేకపోయారు. ఏదైతే టార్గెట్ ఉంటుందో ఈ నెలలో ఆ టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వ్యాట్ కూడా తగ్గిందన్నారు. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద వ్యాట్ వేస్తున్నారు. మీరు ఇందాక అన్నారు కొన్ని ఇటీవల వరదలు రావటం వాటి వల్ల కూడా వాటి యొక్క కన్సంప్షన్ తగ్గింది అనేటువంటి మాట కూడా మీరు అన్నారు. వినియోగం తగ్గింది. వినియోగం ఎప్పుడైతే తగ్గిందో ఆదాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్ననే అంటే ఈ రోజు ఉదయం కనుక మీరు చూసినట్లయితే నిన్న ఆర్బీఐ ఒక నివేదిక సమర్పించింది. ఆర్బీఐ నివేదికలో చాలా ఆశాజనకమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నేను ఎందుకు హోలిస్టిక్ అన్నానంటే, ఒక సైడ్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగులకి జీతాలు లేట్ అవటం అనేటువంటిది బాధాకరం ఎవరికైనా కూడా. అది ఇప్పటి వరకు 18 నెలల నుంచి లేనటువంటిది ఈ నెలలో రావడం అనేటువంటిది మరి అది దురదృష్టకర పరిణామం. అంత మాత్రం చేత ఒక్కసారిగా ఫిజికల్ హెల్త్ బాగా దెబ్బతిన్నదా అంటే కాదు. మీకేంటంటే ఆర్బీఐ రిపోర్ట్లో చాలా ఆశాజనకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి 100కి 74 స్కోర్ వచ్చింది. మొత్తం ఓవరాల్గా దేశం మొత్తంలో 10th ప్లేస్ వచ్చింది. అదేవిధంగా మనం వ్యవసాయంలో చూసినట్లయితే ఫ్రూట్స్లో నంబర్ 1లో వచ్చాం. అదేవిధంగా మత్స్య సంపదలో నంబర్ 1లో వచ్చాం. అదేవిధంగా జిఎస్డిపిలో చాలా అంటే ఫాస్ట్ గ్రోత్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఆశాజనకమైనటువంటిది. అంటే ఇంకోటి ఇవాళ రిజిస్ట్రేషన్లో కూడా ఆదాయం తగ్గింది అంటున్నారండి. రిజిస్ట్రేషన్స్లో ఆదాయం తగ్గడానికి కారణం ఏంటంటే చాలా మున్సిపాలిటీస్లో కావచ్చు, అంటే ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లో ఆదాయం పడిపోయింది అనేది ఒక వార్త వచ్చింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎప్పుడు, క్రయ విక్రయాలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఈ భూముల రేట్లు పెరుగుతాయి, ఈ మన ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఈ ఆస్తులు పెరుగుతాయి అనేటువంటిది ప్రజలు ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఆ క్రయ విక్రయాలు జరగవు కాబట్టి అక్కడ ఆదాయం తగ్గుతుంది. సో ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. అంత మాత్రం చేత అంత బాగుందని నేనైతే చెప్పను. మరి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక వివరణ కనుక ఇవ్వగలిగితే దీని మీద అలార్మింగ్ అయితే లేదు. అలార్మింగ్ గా మనకి అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా 1-2 అంశాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో అన్నిటినీ మనం బేరీ చేసుకోవాల్సిన సానుకూల అంశాలు ఉన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నా అంశం ఒకటే ఏంటంటే డిబేట్ చేస్తున్న అంశం మనం ఇవాళ 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది. తెలంగాణ నేను చూసానండి ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇంక్లూడింగ్ తెలంగాణ. ఇప్పుడు మీరు అన్నారు
అంటే ఒక సంవత్సరంలో వాడేటువంటి అప్పు 9 నెలల్లోనే వాడేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ ఈవెన్ తెలంగాణ. నేను సార్ అది కూడా నేను మాట్లాడడంలా, సారీ నేను అది కూడా మాట్లాడడంలా. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే స్టార్ట్ చేసి ఏది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేసేసాడన్నది ఎంత వాస్తవమో మనందరం చూసాం, ప్రతి నెల చర్చించేవాళ్ళం కదా. ఆ పరిస్థితుల్లోంచి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే మొదటి తేదీనే జీతాలు పెన్షన్లు అన్నీ వేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 1.5 ఏడాది తర్వాత వచ్చిన ఈ డిసెంబర్లో 1వ తారీఖున ఎందుకు జీతాలు వేయలేకపోయారు, ఎందుకు పెన్షన్లు వేయలేకపోయారు, సామాజిక పెన్షన్లు మినహా ఈ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఎందుకు వేయలేకపోయారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ లేవు. ఒకటే నెగిటివ్ ఏంటి అంటే వేయలేకపోవడం. ఇప్పుడు గతంలో అంటే ఒక్కసారి ఇది ఒక పాయింట్. ఇప్పుడు గతంలో అంటే ఒక 3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మన స్టేట్ ఫిజికల్ హెల్త్లో టాప్ 18లో మన 17th ర్యాంకులో ఉన్నాం. ఇవాళ 10th ప్లేస్కి రావడం అనేటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి మార్పు. ఇది ఓవరాల్ అంటే నేను అనేది ఇది ఒక సంధి దశలాగా. కానీ సార్ విక్రమ్ గారు, ఫిజికల్ హెల్త్ లో మనం 17th నుంచి 10th ఎగబాకామని మీరు చెప్తున్నారు కదా, కానీ రాష్ట్రంలో ఇవాళ కామన్ మ్యాన్ కనపడేది ఏంటి? 1వ తారీఖు జీతాలు వేయలేకపోవడమే కనపడుద్ది. ఫిజికల్ హెల్త్ బాగుందా, దానికి థర్మామీటర్ పెట్టుకోవాలా, ఇది కాదు కదా. కామన్ మ్యాన్ కి మార్కెట్ లో స్ప్రెడ్ అయిన ఇష్యూ ఏంటి? అరే ఈ నెల జీతాలు వేయలేదురా అని అంటారు. అది స్ప్రెడ్ ఎవరు చేస్తారు? అపోజిషన్స్ చేస్తాయి కదా. దానికి ఏంటి అనేది గఫూర్ గారు నమస్తే సార్. యా గఫూర్ గారు, స్థూలంగా మీరు పైనుంచి చూసినప్పుడు ఈ సిచ్యువేషన్ ని అంటే మిగతా ఇష్యూ వారిగా తర్వాత వెళ్ళిన సిచ్యువేషన్ ని ఇలా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? వెంకటకృష్ణ గారు, మీకు విక్రమ్ పూల గారికి, తర్వాత పట్టాభి గారికి నమస్కారం. నమస్తే సార్. ఇది ఒక 2 months కిందటనే 2 months 1 month అయిందో పత్రికల్లో ప్రముఖంగానే వచ్చిందండి. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ బాండ్స్ అమ్మడం కోసం క్యూలో నిలబడుతున్నారు, అయినా పోవడం లేదు, ఆర్బీఐ దగ్గరికి పోయి వస్తున్నారు, వాళ్ళు కూడా పెద్ద ఆదరణ చేయడం లేదు అనేటువంటిది. అంటే అప్పటికి మనకేం కనపడలేదు, కానీ ఇప్పుడు దాని పరిణామం ఇప్పుడు కనపడుతుంది. అవును, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఫ్యాక్ట్ సార్. అది ఎంత కవరేజ్ చేసుకున్నప్పటికీ రాష్ట్ర అది సహజం. అది నేనేమి చంద్రబాబు వల్లనే ఏదో మిస్ మేనేజ్ అయిపోయింది అది ఇది కూడా చెప్పడం లేదు. ఎందుకంటే మనది ఇప్పుడు మీరు జిఎస్డిపి లెక్కల్లో చూసుకున్నా, రాష్ట్ర ఆదాయ వనరుల లెక్కలు తీసుకున్నా, మనం ఏ 10th ప్లేస్తోనో ఏ 9th ప్లేస్తోనో ఉన్నాం మనం. అంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అయ్యేపాటికి దాని నుంచి పెద్దగా మనకు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సేషన్ పెద్దగా ఉండదండి. ఇండస్ట్రీస్ వస్తే ట్యాక్స్ పెరుగుతుంది. ఇండస్ట్రియల్ స్టేట్స్ అయితే హెల్తీ సిచ్యువేషన్ ఉంటుంది ఫైనాన్షియల్ గా. మన బడ్జెట్ కూడా లోటు బడ్జెటే. మన బడ్జెట్ లో లోటు బడ్జెట్ మరి నెట్టుకొని వస్తాము అని అనుకున్నారు, కానీ మరి ఎందుకనో కానీ పైన కూడా ఆదరణ అంటే బ్యాంకులు ముందుకు రావడం లేదు. బ్యాంకులు కూడా ఎంతవరకు వస్తాయి సార్? ఏదో ఒక దశ వరకు వస్తాయి. అయితే సెంట్రల్ యొక్క ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇది చెప్తే పట్టాభి గారికి లేదా విక్రమ్ పోలా గారికి మీరు ఎంతసేపు ఉన్నా ఇదే మాట్లాడతారంటారు. ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయం, రాష్ట్ర విభజన తర్వాత ఆదాయంలో పెద్ద మార్పు లేదు. మనం చాలా వెనుకబడి ఉంటున్నప్పుడు ఆదాయం తగినటువంటి పద్ధతిలో బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా. మన బడ్జెట్ ఏమో అంబిషియస్ బడ్జెట్. 3 లక్షల బడ్జెట్ స్కీమ్స్ కూడా మనం ఈ స్టేట్ లో ఏ స్టేట్ లో లేని పద్ధతిలో సూపర్ 6 కానీ అవి కానీ ఇవి కానీ వాగ్దానం చేస్తాం. వాగ్దానం తప్పు అని నేను చెప్పడం లేదు. అన్నప్పుడు దాన్ని మనం ఈ రోజు అప్పు పుట్టకపోతే ఏం చేయాలని ఆలోచించడం కాదు, వీటిని ఎట్లా చేసుకోవాలనేది ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. అందు మన ఆర్థిక మంత్రి ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్ని విషయాలు ఆయనకు ఇన్ డెప్త్ గా తెలుసు.
మరి ఆర్థిక మంత్రి ఎక్కడ కనపడ్డంలే, మరి ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ ఆ ప్రతిదీ అంటే ఆర్థికము చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు అయ్యేపాటికి ఆర్థిక ఇప్పుడు మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ లో బుగ్గన రాజనాథ్ రెడ్డి సగం రోజులు ఢిల్లీలో ఉండేవాడు. పని ఏంటంటే అప్పుడు పుట్టేయడమే. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మీరు అంటున్నారు. అప్పుడు పుట్టగానే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తగిన వనరులు సమీకరించుకోవడం, లేదా సెంటర్ యొక్క అసిస్టెన్స్ తీసుకోవడం, ఇటువంటి దాంతో నెక్కొని రావడం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిదీ హైప్ చేయడం బాగా నేర్చుకున్నదండి. ఈ హైప్ తో కుదరదండి. హైప్ తాత్కాలికంగా మెరుపులు మెరవచ్చు కానీ ఈ మెరుపులు శాశ్వతమైన మెరుపులు కాదు. అందుకోసం ఉండే పరిస్థితిని ప్రజలకు చెప్తే సానుభూతితో అర్థమనం చేసుకుంటారు. ఒక వారం రోజులు ఇప్పుడు ఇంతకుముందు జగన్ లేదా అతను సజ్జల రామకృష్ణ అంటున్నాడు, ఏమవుతుంది 1వ తేదీ ఇవ్వకపోతే 10వ తేదీ ఇస్తాము, ఏం తలకిందులు అవుతుందా అని చెప్పినోడు. అప్పుడంతా మనం ఎగతాళి చేసినాం కదా, అదే పరిస్థితి మనకు వస్తుంది కదా. ఇవన్నీ ఆలోచించుకొని ఫ్యూచర్ ప్లాను, దానికి అవసరమైనటువంటి కంటింజెంట్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, డిసెంబర్ నెల ఒక్కదాని వరకే అయితే అది పెద్దగా నెగిటివ్ గా పోదు కానీ ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేంత వరకు ఇట్లాంటి సమస్యలు వస్తాయని నేను అనుకుంటున్నాను. కమింగ్ 2-3 మంత్స్ వస్తాయి. అయితే వీళ్ళకి ఒక ఫ్లెక్సిబుల్ ఇదేంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 4th క్వార్టర్ అంటాం కదా మన ఫైనాన్షియల్ ఇయర్ లో. ఈ 4th క్వార్టర్కి ఒక 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే ఛాన్స్ ఉంది FRBM కింద. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లేదు, అప్పు అది గ్రాంట్ కాదు. అప్పు ఎంతసేపు అప్పుల మీదనే డిపెండ్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితి. సో వెంకటకృష్ణ గారు 10 లక్షల కోట్లు అప్పు, అదే కోట్ల అప్పు మీద వడ్డీ, అదే సార్, అదంతా ఒకవైపు ఉంది. మళ్ళా అప్పులు ఇప్పుడు బాగా నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో ప్రతి నెల 1వ తారీఖు 5,500 కోట్లు అప్పు వడ్డీ కట్టాలి, వాయిదాను వడ్డీ అసలు వడ్డీ. ఇప్పుడు 15,000 కోట్లు తెస్తే 3 నెలలకు 3,500 15,000 అదే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తారనేది చూద్దాం. పట్టాభి గారు ఏం చెప్తారో ఒక చిన్న బ్రేక్ తర్వాత. అమరావతి అప్పు కూడా ఉందండి. అమరావతి అవును, చాలా పెద్ద మోతాదులో అమరావతి తెస్తున్నారు. అవును. నా పాయింట్ ఏమంటే ఆ అమరావతి అప్పును ఏమండి అరచేతిలో ఇప్పుడేమో వైకుంఠం చూపించాలా మీరు? నాకు అర్థం కాలా. అదే సార్, ఒక్క నిమిషం పట్టాభి గారు దృష్టిలో పెట్టుకొని యోగా ప్లాన్ గా ఏం చేయాలా, ఏది ప్రయారిటీ ఇవ్వాలని లేకుండా ఇది చేస్తే ఇదే అవుతుంది. అది ఏంటో చూద్దాం. వాళ్ళ ప్లాన్ ఏంటో కూడా తెలియదు కదా మనకి. డిసెంబర్ ఒక షాక్ ఇచ్చింది సిస్టమ్. ఈ షాక్ మరి చంద్రబాబు నాయుడు గారు సహజంగా ప్లానింగ్ లేకుండా ఇన్వాల్వ్ లేకుండా ఉండదు. మరి అధికారులు ఎక్కడ తప్పుడు అడిగేశారు ఏంటనేది. పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు ఏమన్నా కొంచెం అంటే బరువు ఎక్కువైనట్టు అనిపిస్తుందా? దేనికి అంత మొయ్యలేనంత బరువుగా ప్రస్తుతానికైతే మేమేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా పెంచుతూ ఉన్నారు, ఏ రకంగా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు అన్నది మనం గత సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత కుంగిపోయే పరిస్థితులు ఏమి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏం లేదని నేను చాలా గట్టిగా చెప్పగలను. ఓకే, సరే, మీరు ఆ బరువు లేదు అని చెప్పడం కోసం అంతగా కన్ఫైన్ అయినట్టున్నారు. అయితే ఎందుకు మొన్న 1వ తారీఖున మీరు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఆ డ్యూ పెన్షన్తో కలిపి 7,000 ఇవ్వడం కానీ, తర్వాత 1వ తారీఖున జీతాలు పెన్షన్లు అన్ని వేయడం, ఇదంతా చేస్తూ వచ్చారు కదా. 1.5 year తర్వాత ఈ కుదుపు ఎందుకు వచ్చింది? 4వ తారీఖు దాకా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వికే గారు, ఇప్పుడు టోటల్ గా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీచర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిపి సుమారుగా ఒక 8 లక్షల మంది ఉంటారు. ఒక 4 లక్షల మంది పెన్షనర్స్ ఉంటారు. రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఒక 4 లక్షల మంది ఉంటారు. అంటే 8+4 12 lakhs. ఈ 12 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వారి శాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానీ ఇస్తుంది. డిసెంబర్ 1-2 తారీఖుల్లో ఈ నెల
నేను అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇవాళ మనకి సబ్జెక్టు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకునే చెప్తా ఉన్నాను. పెన్షనర్స్ 4 లక్షల మందికి 1-2 తారీఖులో కంప్లీట్ గా పెన్షన్స్ అన్ని ఇచ్చేసారంటే ఎక్కడ ఏమి డ్యూ పెట్టలేదు. ఇక మిగిలిన 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అన్ని వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల్లో ఒక 7.5 లక్షల మందికి 1-2 తారీఖులో జీతాలు వెళ్ళిపోయాయండి. కొద్దిగా డిలే అయింది కేవలం ఒక 50,000 మందికి. అంటే అవుట్ ఆఫ్ ది టోటల్ 8 lakh ఎంప్లాయీస్ అరౌండ్ 7%, 7.5 lakh ఎంప్లాయీస్ హ్యావ్ రిసీవ్డ్ దేర్ సాలరీస్ ఆన్ 1st and 2nd. ఓన్లీ 50,000, దట్ ఈస్ అరౌండ్ 77%, 7% మందికి 10వ తేదీ సాయంత్రం వారి శాలరీస్ వారి అకౌంట్ లో పట్టడం జరిగింది. కాబట్టి పెన్షనర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఒకవేళ మీరు చెప్పిందే కనుక నిజమై ఉంటే నిజం సార్, 100% నిజం. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనడంలా, నేను నిజం చెప్తున్నానని మాత్రమే అంటున్నా. 1-2 తారీఖుల్లో 7,50,000 ఉద్యోగులకు పడిపోయి ఒక 50,000 మందికి మాత్రమే 4వ తారీఖున పడ్డాయంటే నేను ఈ డిబేటే పెట్టాల్సిన అవసరం లేదు. 4వ తారీఖు కాదు, 10వ తేదీ సాయంత్రం పడ్డాయండి. నేను అది కూడా చెప్తాను. నేను చాలా పక్కాగా నేను ఇటు ఎన్జిఓ అసోసియేషన్ నాయకులతో మాట్లాడాను, ప్రభుత్వ వర్గాల దగ్గర సమాచారం తీసుకుని మాట్లాడుతా ఉన్నాను. దిస్ ఈస్ 100% ఫ్యాక్ట్. ఒక 50,000 మందికి 10వ తేదీ సాయంత్రం పడ్డాయండి. 4వ తేదీ కూడా కాదు, 10వ తేదీ సాయంత్రం పడ్డాయి. 7.5 లక్షల మంది ఉద్యోగస్తులకి, 4 లక్షల మంది పెన్షనర్స్ కి 1-2 తేదీల్లో కంప్లీట్ గా శాలరీస్ అన్ని కూడా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. మీరు కావాలంటే ఇప్పుడు మన ఎన్జిఓ అసోసియేషన్ నాయకులని వాళ్ళు కూడా క్రాస్ చెక్. నేను అందరితో నేను మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడలేదు. నేను ఐ హ్యావ్ క్రాస్ చెక్ విత్ ఆల్ ది ఎంప్లాయీ అసోసియేషన్స్ ఆల్సో. ఇది నిజమా, గవర్నమెంట్ ఈ రకంగా చెప్తా ఉంది, నిజంగానే జరిగేస్ ఇది ఫ్యాక్ట్ సార్. ఒక 50,000 మందికి డిలే అయింది సార్, 10వ తేదీ సాయంత్రానికి వాళ్ళ అకౌంట్ లో పడింది సార్ అని నాకు డిబేట్ ముందే సమాచారం ఇచ్చారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. వాళ్ళు మీకు చెప్పిన దాని ప్రకారం 50,000 మందికి 10వ తేదీని పడటానికి కారణం ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమా, డబ్బులు లేకపోలేదా? అదే కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంత రెండో ఇష్యూ ఏంటంటే అండి, ఈ జిఎస్టి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ఈ సెటిల్మెంట్ ఇష్యూస్ కొద్దిగా మొన్న సెప్టెంబర్ 22 అంటే ఇంకా 2-3 నెలలు కూడా పూర్తి కాల కొత్త జిఎస్టి స్లాబ్స్ లోకి రావటం. సో ఈ లాస్ట్ 1-2 మంత్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్, రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆ ట్యాక్స్ రెవెన్యూ సెటిల్మెంట్ కి సంబంధించి కొద్దిగా చిన్న ఇష్యూస్ క్రాప్ అప్ అవుతుందో కొద్దిగా రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల కొద్దిగా ఒక 50,000 మందికి ఈ నెల మాత్రమే ఇబ్బంది జరిగింది సార్. అది మేము నిజాయితీగా మేము ఒప్పుకుంటున్నాం. వారందరికీ కూడా 10వ తేదీని మొత్తం క్లియర్ చేస్తారు. 7.5 లక్షల మందికి టైం ప్రకారం వాళ్ళ జీతాలు ఇచ్చేసాం సార్. పెన్షనర్స్ కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా 4 లక్షల మంది పెన్షనర్స్ కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం జరిగింది. వికే గారు, నేను ఇది పూర్తిగా సీఎం గారు ఎందుకు ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక ఒక 50,000 మందికే అది ఇష్యూ అయ్యి ఉంటే ఓకే, నేను మీ లైన్లోకి వచ్చి మాట్లాడతాను. సీఎం గారు ఎందుకు ఆఫీసర్స్ మీద సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అవ్వాలి కదా సార్, 50,000 మందికి కూడా ఎందుకు ఆగాలి? ఆగకూడదు కదా. వెన్ వీ హావ్ కమిటెడ్, మేము ప్రతి నెల 1వ తేదీన లేదు ఒక రోజు 1-2 తేదీల్లో జీతాలు ఇస్తాము అని మేము ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత 50,000 మంది కూడా ఆగకూడదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది సీరియస్ ఇష్యూయే. అది కేవలం 7% మాత్రం అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు పర్ఫెక్షన్ కోసం పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎందుకు 50,000 మంది కూడా ఎందుకు ఆగాలని చెప్పి గట్టిగా మందలించి ఉండొచ్చు. మందలించడంలో కూడా తప్పేం లేదు. మనం అది కూడా ఆ పర్సంటేజ్ కూడా జరగకూడదు అన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భావన. అందుకనే ఇక భవిష్యత్తులో ఇట్లా ఈ మాత్రం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా వీ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అటువంటిది ఏమీ లేకుండా చూసే ప్రయత్నం గట్టిగా చేస్తాం. నెక్స్ట్ ఏంటి మీ ఇటువంటిది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ అప్పు కోసం వెళ్ళడమేనా, లేకపోతే ఏమన్నా వేరే ఆల్టర్నేట్ ఇది ఉందా? ఎందుకంటే రెవెన్యూస్ తగ్గాయి, ఈ మంత్ వసూళ్లు తగ్గాయి, ఆదాయం తగ్గిందని కాదు, వసూళ్లు తగ్గాయి. కావాలంటే నేను మీరు అఫ్ కోర్స్ మీ దగ్గర ఉందో లేదో
నేను చాలా క్లియర్గా చెప్పగలను. అవునండి. ఎక్కడెక్కడ ఎంత తగ్గాయి, ఏ సెక్టర్లు ఎంత తగ్గాయని, వసూళ్లు తగ్గాయని నేను చెప్పగలను. అవును, కరెక్ట్ అండి. ఎందుకంటే మనం జిఎస్టీ స్లాబ్స్ ఇప్పుడు 5 and 18 2 స్లాబ్స్ లోకి వచ్చేసాం. ఆ, చాలా వస్తువుల పైన ఇప్పుడు 5% లోకి చాలా వస్తువులు తీసుకొచ్చేసారు. ఆ, కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కొంత జిఎస్టీ కలెక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఇనీషియల్ గా కొంత మీ ఆదాయం తగ్గుతుంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మళ్ళీ ఈ పర్చేసింగ్ కూడా పెరుగుతుంది, ఒక 3-4 నెలల్లో మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, ఎవరు కంగారు పడొద్దని కూడా నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ గా చెప్పారు. ఇనీషియల్ 3-4 months ఉమ్, మీ ఆదాయం తగ్గుతుంది, మీరు దానికి సిద్ధంగానే ఉండండి. మీరు ఆవిడ చెప్పినట్టు మేము కూడా అదే, ఎందుకంటే అమాంతం ఇప్పుడు 12% 18% నుంచి ఉన్నాయన్ని 5% లోకి వచ్చేస్తే తగ్గిపోతుంది కదా, ఆ రకంగా కొంత తగ్గింది. కాబట్టి అంటే ఓవరాల్ గా అంత అలార్మింగ్ గా అయితే లేదు. లేదు. జిఎస్టీ 2.0లో ఏదైతే మొన్న కొత్త దీన్ని ప్రతిపాదించారో దాని ఇంపాక్టు ఆ రోజు ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఆవిడ చెప్పారు, కొంత 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఉంటుంది, సెట్ అవుతుంది అని చెప్పిన మాట నిజమే. ఇప్పుడు మీకెంత అంటే 4.6% డిక్లైన్ వచ్చింది నవంబర్కి వచ్చేసరికి. దాని ఇంపాక్ట్ మీకు డిసెంబర్ మీద పడింది. 4.6% అంటే మేజర్. నాకు తెలిసి 8,000 కోట్లు అంచనా వేశారండి. నేను అదే చెప్తున్నాను. అది స్లాబ్స్ మార్పు వల్ల రాష్ట్రానికి వనగూడే అంటే నష్టం ఏంటంటే 8,000 crores. నేను ఇందాక చెప్పాను కదా, అదే 7,000 కోట్లు. 7,000 కోట్లు అంటే ఫస్ట్ తారీఖు కావాల్సిన 14,000 కోట్లలో సగానికి పైగానే దాని అక్కడ క్లియర్ కనపడుతుంది. అందులో 2,500 కోట్లు 3,000 కోట్లు పెన్షన్లకు పోతే ఖచ్చితంగా జీతాలు ఆగే పరిస్థితి వస్తుంది. అంటే ఒక చిన్న సబ్మిషన్ వికే గారు చెప్పండి. కొంత ఈ మీరు అన్నట్టు కొంత ఈ నవంబర్ లో ఆ టిప్ కనపడినా కూడా ఓవరాల్ గా మనం చూసినట్లయితే అంటే అలార్మింగ్ లేదు, మరీ అంత కొద్దిగా మనం కొద్ది రోజుల్లోనే దీన్ని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు సిఏజీ మంత్లీ కీ ఇండికేటర్స్ మీరు నవంబర్ లేటెస్ట్ రిపోర్ట్ సిఏజీ రిపోర్ట్ చూస్తే మన ఓవరాల్ బడ్జెటెడ్ ట్యాక్స్ రెవెన్యూ ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో 166,000 కోట్లు. సార్ మీరు బడ్జెటెడ్ చెప్తున్నారు, అది రివైజర్ కాదు సార్. సార్ మనం ఒక్క నిమిషం సార్, నేను పూర్తి చేయనండి. మనం బడ్జెటెడ్ 160,573 కోట్లు మనం వస్తుందని మనం బడ్జెట్ పెట్టుకుంటే నవంబర్ నాటికి అన్ని ట్యాక్స్, ఓవరాల్ ట్యాక్స్, నాట్ ఓన్లీ జిఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మొత్తం కలిపి నేను చెప్పేది 94,033 కోట్లు కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇదే అంటే ఆల్మోస్ట్ 57%. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 54. 2023 నవంబర్ నాటికి అప్పటి పరిస్థితి ఏంటంటే 79,200 కోట్లు అండి. అంటే 2023 నవంబర్ 79,000 అయితే 2025 నవంబర్ కి 94,000 కోట్లు. అంటే ఓవరాల్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 15,000 కోట్ల రూపాయలు మనం అదనంగానే మనం సాధించుకోగలిగాం. కాబట్టి ఎస్, జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల కొద్దిగా ఈ లాస్ట్ 2 months నుంచి కొద్దిగా డిప్ ఉన్నప్పటికీ అంతకుముందు హెడ్లైన్స్ మీరు చూసినట్లయితే వికే గారు, మీరు ఫస్ట్ క్వార్టర్ అవన్నీ చూడండి, రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్ అనేక వార్తాపత్రికల్లో, ఇప్పుడు మన ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరిగాయి, ఫస్ట్ క్వార్టర్ రికార్డ్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ రెవెన్యూ సాధించింది, ఇటువంటి వార్తలు మనం చాలా చూసాం. కాకపోతే కొద్దిగా ఈ రిఫార్మ్స్ వల్ల కొంత డిప్ వచ్చిన మాట వాస్తవం. కానీ అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పట్టాభి గారు, ఐఎమ్ సారీ టు సే, అప్పటి వరకు రికార్డు స్థాయిలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే జిఎస్టీ వసూళ్లు ఆదాయము ఒక్క నెల ఒక 4% తగ్గితే అంటే అప్పటి వరకు పొదుపు చేయలేదని అర్థం. మనం హల్లికి హల్లి సున్నా అని సామె చెప్తారు. అట్లా అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ 22 నుంచే మారిపోయింది. సో లాస్ట్ 2 months నుంచి కొద్దిగా మనం ఆ రకమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు మనం జిఎస్టీ కొంత రిఫార్మ్స్ వల్ల ఆదాయం కొద్దిగా తగ్గినప్పటికీ మనం పోయిన నెల నవంబర్ 20వ తేదీ అనుకుంటా దాదాపు ఒక 3,200 కోట్ల అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది నిధులు. అంటే మనం సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మళ్ళీ వాటిని ఆపకుండా మనం అవి కూడా మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు 1వ తేదీన మనం ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏం ఆపలా,
దాదాపు 50,000 కోట్లు సంవత్సరాల కాలం మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా మీకు చెప్పారు. సో ఆ 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మనం ఏమీ ఆపలేదు. అదేవిధంగా మనం ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి ఆ నిధుల విడుదల మనం దాన్ని ఆపట్లేదు. కాబట్టి అన్ని ఓవరాల్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి విజయ్ గారు, అంటే ఇది మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 39,781 కోట్లు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతామని పెట్టుకుంటే ఇప్పటికే దాదాపుగా 17,000 కోట్లు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూట్నే బడ్జెట్స్ లో పెడతాం కానీ పెద్దగా దాని నుంచి ఖర్చు చేసే పరిస్థితి. కానీ ఈ సంవత్సరం దాదాపు 42.something. అంటే ఒకటి సార్ పట్టాభి గారు, ఇవన్నీ అంటే ఇప్పుడు వివిధ ప్రాజెక్ట్స్ ఎక్కడ తగ్గించట్లేదని చెప్తా ఉన్నాను. మీరు తగ్గించట్లేదు కానీ అలొకేషన్స్ తగ్గించట్లేదులే కానీ పాయింట్ ఏంటంటే అదే ఓకే. నేనేమంటానంటే ఇప్పుడు మామూలుగానేమో రికార్డు గ్రోత్, రికార్డు వసూళ్లు, రికార్డు రెవెన్యూ, తర్వాత అసలు కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి లేనంత ఆదరణ, అద్భుతమైన తోడ్పాటు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక్క నెల కింద మీద అయ్యేసరికి గఫూర్ గారు, ఒక్క నెల జస్ట్ మీరు చెప్పే ముందు మీకు ఇది చెప్తున్నాను. 2024 నవంబర్ కంటే 2025 నవంబర్ కంపేర్ చేస్తే SGSTలో 7.35% తగ్గింది SGST, రైట్. IGSTలో 2.57%. పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయము 1.06%, అంటే 1%. తర్వాత మద్యం మీద వ్యాట్ 4.8% తగ్గింది. ఇవన్నీ తగ్గినవే, ఏది పెరగలేదు. నవంబర్లో తగ్గాయి. కారణాలు ఏవై అని అంటే కొన్ని తుఫాన్లు కావచ్చు, లేకపోతే GST 2.0 సవరించిన ప్రతిపాదనలు కావచ్చు. ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం కొంత వృద్ధిని చూపిస్తోంది. ఇక రంగాల వారీగా అంటే రకరకాలుగా ఉన్నాయండి. ఇవన్నీ టోటల్ మిక్సే చెప్తున్నాను. అంటే డెఫినెట్గా నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ అది యావరేజ్ తీసుకుంటే మనకు ఒక 5% అవుతుంది అన్నీ కలిపి. CGST కానీ, IGST కానీ, GST కానీ, వ్యాట్ కానీ, లేకపోతే లిక్కర్ మీద వ్యాట్ కానీ, ఇవన్నీ కలిపి. సో ఇవి ఒక్క నెల కొంచెం అటు ఇటు కింద మీద అయితేనే ఈ లేట్ అవుతుందా అనేది నా పాయింట్ ఇక్కడ. పైగా కేంద్రం యొక్క విపరీతమైన తోడ్పాటు ఉన్న పరిస్థితుల్లో. కృష్ణ గారు, కేంద్రం యొక్క విపరీతమైనటువంటి తోడ్పాటు తెలుగుదేశం నాయకులు లేదా ప్రభుత్వము చెప్పి వాళ్ళు అలసిపోతున్నారు, జనం కూడా మైమరిచి ఉన్నారు. వాస్తవంలో ఏంటండి కేంద్రం ఇస్తున్న డబ్బులు? కేంద్రం ఏ దానికి ఉదారంగా ఇచ్చింది మనకు? అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే అది చాలా గొప్ప సహాయమా? అప్పు RBI కూడా ఇస్తుంది. అదానికి ఇచ్చేంత అప్పు కూడా మనకు రావడం లేదు. అదానికి అవసరమైతే LIC నుంచి అప్పిస్తారు, RBI నుంచి అప్పిస్తారు, ఇంకా మూలలో ఆడైన దాచి ఉండే డబ్బంతా ఎత్తి ఇచ్చేస్తారు అదానికి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ యొక్క యాక్టివిటీ ఎట్లుంటుంది. ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్స్ ఉండే చోట్లంతా ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ పెట్టినారో GST, ఏది రిఫార్మ్స్ అవసరం ఎందుకు వచ్చింది? ఎలక్షన్స్ కోసం రిఫార్మ్స్ పెట్టినారు. అంతకుముందు నరేంద్ర మోడీ గారికి ఇవేమి తెలుదా ఎక్కువ భారం జనం మీద పడుతుంది GSTలో అని. నిర్మలా సీతారామన్ గారే వేసింది చాలా ఉన్నాయి కదా. 28% పెట్టడం, 18% పెట్టడం, ఇవన్నీ. ఇప్పుడు ఎలక్షన్స్ కు వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, చేశారు. అన్ని అపోజిషన్ గవర్నమెంట్స్ ఏం చెప్పినామంటే, నువ్వు సడన్ గా ఈ రకంగా చేస్తే మా ఆదాయాలు మేమేదో ప్లాన్ చేసుకుని ఉంటాము, ఆదాయాలు పడిపోతాయి, కాబట్టి మాకు వచ్చే నష్టం నువ్వు భర్తీ చేయాలా అని. ఇది సెంటర్ని అడిగారు. సరే, భర్తీ చేయలేదు ఆమె, అది వేరే సంగతి. మన గవర్నమెంట్ మీద ఆహా ఓహో చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఈ చర్య తీసుకున్నారని 100 కోట్లు ఖర్చు పెట్టినారని కర్నూలు దగ్గర మీటింగ్ పెడితే నరేంద్ర మోడీకి గవర్నమెంట్ డబ్బులు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్. ఓ కారణ జన్ముడు. ఏం కారణ జన్ముడు ఏం చేశాడు? మీకు ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేశాడా సెంట్రల్ గవర్నమెంట్? వ్యక్తిగత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి కదా ఇట్లాంటప్పుడు. మన ఆర్థిక పరిస్థితి అత్యవసరండి. మన ఆర్థిక పరిస్థితి
నిల్వ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఏ చిన్న షాక్ వచ్చినా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో మరి సెంటర్ నుంచి, ఎందుకంటే సెంటర్ ఆధారపడింది వీళ్ళ మీద, సెంటర్ నుంచి ఏమైనా అసిస్టెన్స్ తీసుకుంటే ఇప్పుడు ఎందుకంటే మనకి బడ్జెట్ డెఫిసిట్ మన హక్కు, అది బడ్జెట్ డెఫిసిట్ వాళ్ళు ఇవ్వాలా. 3 సంవత్సరాలు ఇచ్చేసినామని చెప్తున్నారు. అప్పుడు ఏం తెచ్చారో ఏం లేదో మనకు తెలుసు. ఇప్పుడు బడ్జెట్ డెఫిసిట్ లో ఉన్నాం మనం. కాబట్టి ఏమైనా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా సహాయం తీసుకుని వచ్చేటట్టు చేస్తే షాక్ అబ్జర్వర్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు షాక్ అబ్జర్వర్ కనుక లేకపోతే షాక్ ఒక్కసారిగా పడుతుంది. ఏ చిన్న ఒడిదుడికి వచ్చినా అది జీతాలు కట్టో, పెన్షన్ కట్టో, ఇంకోటో ఆగిపోవడమో ఏదో ఉంటుంది. అందుకోసం అవసరమైనటువంటి కొంత ఇటువంటి దానిలకు అవసరమైనటువంటి సహాయము సెంటర్ నుంచి తెచ్చుకోవడం మాత్రం, అదేమి శాశ్వతంగా మన రాష్ట్రం బాగుపడతానని కాదు, కనీసం కొంత షాక్ ను అబ్జర్వ్ చేసుకోవడానికి అది ఉపయోగపడతారని నంబర్ 2 ఏమంటే, మనం ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చుల్లో ఇప్పుడు నారాయణ మున్సిపల్ మంత్రిగా పట్టాభి గారికి ఏమైనా సహాయం చేస్తున్నాడు నాకు తెలియదు. ఏం చేస్తాడు కార్పొరేషన్ కదా సార్. కానీ నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా లేని అమరావతి మంత్రి ఫర్ అమరావతి. అక్కడ వాళ్ళేమో మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు. మీరు భలే ఉన్నారు. అమరావతి రైతులందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు కదా. పట్టించుకోవడం లేదు, మాకు మాట్లాడడం లేదు అని, పోతే లెక్క చేయడం లేదు మమ్మల్ని. పట్టించుకోవడం కాదు, అసలు కేర్ చేయడం లేదు మమ్మల్ని. మేము ఇంత త్యాగం చేస్తాము, మాకు ఇవ్వాల్సింది ఇవ్వడం లేదని అది రైతుల గోడు. నా పాయింట్ ఏమంటే సార్, ప్లాన్ హైప్ చేసుకోవడం వద్దు సార్. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది మీకు. హైప్ చేసుకుంటూ ఎక్కడ తీసుకొని పోతారు? మీరు ఉండేటువంటి యథార్థ పరిస్థితి తగినట్లుగా మీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకొని రాష్ట్రంలో మినిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు ఎన్జిఓస్ లో సార్ జీతాలు ఇవ్వడం ఒకటే కాదండి, పిఆర్సీ వేయాలా, పాత పిఆర్సీ అరియర్స్ ఇవ్వాలా, ఆ తర్వాత మొత్తం స్కీమ్ వర్కర్స్ అంతా లేచి కూర్చోన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాగ్దానం చేసినాడు, ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము మా కర్నూలు జిల్లాలో మొన్న ఈ మధ్య తిరిగాను సార్ నేను. ఏ రోడ్డు బాగలేదండి. తర్వాత ప్రాజెక్టులకు అమరావతి పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులు ఉన్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనంలో లేదండి. మిగతా ప్రాజెక్టులకు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం ఏది లేదు. కాబట్టి మేము ఆర్థిక పరిస్థితి బాగు చేస్తామని వాగ్దానం చేసినాం, అధవర్తిగా మాది కాదు. మీరు చాలా గొప్ప వాగ్దానాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని నడిపిస్తాం, రాష్ట్రాన్ని చాలా గొప్ప అభివృద్ధి పదాలను తీసుకొని పోతామని. అభివృద్ధి అంటే ఏమిటి? ఉన్నది యథాతథ పరిస్థితి కాదు. వాళ్ళకి మార్పు కావాలా, మెరుగు జరగాల, మంచి ప్రజా జీవన ప్రమాణాలు పెరగాల. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా, ఎంతో ప్లాన్డ్ గా, ఇది రోప్ మీద నడికేనండి. ఇదేమి చిన్న విషయంగా నేను చెప్పడం లేదు. నేను అది చేయలేదు, ఇది చేయలేదు, నేను అట్లా కూడా విమర్శ చేయడం లేదు. రోపే మీరు చేసినటువంటి వాగ్దానాలే. ఇప్పుడు మహిళలకు 1500 రూపాయలు, యువతకు అదేదో నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ ఈ రోజు కాకపోయినా వచ్చే సంవత్సరం అన్నీ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకునేటువంటి పద్ధతిలో అవసరమైనటువంటి నిల్వ చూసుకుంటూనే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయము ఈ రాష్ట్రానికి తెచ్చుకోకపోతే ఈ రాష్ట్రంలో ఏం చేయలేరని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ సంక్షేమ పథకాల అమలు ఏమన్నా ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్నాయా? ఆ పరిణమించినా చేయక తప్పదు, సమస్య లేదు. నేను అది కాదంటలేదు సార్ నేను అది కాదంటలేదు, చేయాల్సిందే, చేయకపోతే ఊరుకోరు. కానీ కాకపోతే దాన్ని ఎలాగా వీళ్ళు ఇది చేస్తారు అనే. విక్రమ్ గారు, ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే, ఇప్పుడే ఒక ఎకనమిస్ట్ ఒక మెసేజ్ పెట్టారు. కాంట్రాక్టర్కి 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంట. 1,00,000 కోట్ల పైబడి ఇవి వచ్చే 3 నెలల్లో చెల్లించాల్సినవి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, చెల్లించాల్సినవి. మోరోవర్ అది చెప్పేది ఏంటంటే, వైసీపీ టైంలో చేసిన కాంట్రాక్టర్లో ఇప్పుడు కూడా చేస్తున్నారంట. సరే, అది చేసేవాడు, పని చేసేవాడు ఎక్కడైనా చేసుకుంటాడు, అక్కడైనా కూలి పనే కదా కాంట్రాక్ట్ అంటే. లేకపోతే పొలిటికల్ ఇది ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం ఎలా చూడాలనేది ఎవరి కోణం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకవైపు ఇవి, ఒకవైపు అవి, ఒకవైపు మెయింటెనెన్స్, ఒకవైపు వెల్ఫేర్, ఒకవైపు డెవలప్మెంట్,
వీటన్నిటినీ ఇది చేసుకునే ఇది ఉందంటారా గవర్నమెంట్ దగ్గర? గఫూర్ గారు చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్. సెంటర్ నుంచి హైక్ చేసుకుంటున్నారా లేక నిజంగానే అంత సహాయం అందుతుందా? అంటే అది పక్కన పెడతానండి, ఆదాయాన్ని ఇచ్చేటువంటి రంగాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇందాక గఫూర్ గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే ఉపాధి, ట్యాక్సేషన్ ఇవన్నీ పెరుగుతాయి. దాంతోపాటు ఏంటంటే కోవిడ్ తర్వాత బాగా దెబ్బతిన్న రంగం ఎంఎస్ఎంఈ అండి. ఎంఎస్ఎంఈ రంగం బాగా కుదేలైపోయింది. అవును. ఎంఎస్ఎంఈ రంగాన్ని రివైవ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపించాల. ఎంఎస్ఎంఈని పూర్తిగా వదిలేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు భారీ పరిశ్రమల కంటే కూడా మనకి ఎంఎస్ఎంఈల మీద దాదాపుగా 1 కోటి మంది పైగా ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎంఎస్ఎంఈలని గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలు కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారీ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఎంఎస్ఎంఈల మీద కూడా దృష్టి పెట్టినట్లయితే ఆదాయం వస్తుంది, ఉపాధి వస్తుంది, దాని మీద కొంత ట్యాక్సేషన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే జిఎస్టీని తగ్గించడం మూలాన అంటే వినియోగం పెరుగుతుందన్నారు, వినిమయం పెరుగుతుందన్నారు. ఎంతవరకు పెరిగింది, ఎక్కడ పెరగలేదు, దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకేసారి స్లాబ్స్ తగ్గించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి రాష్ట్రం ఇంత గఫూర్ గారు అన్నట్టుగా ఎవ్రీ స్టేట్ ఏంటంటే అబ్జెక్షన్స్ పెట్టినాయి. దీనివల్ల మా ఆదాయం పోతుంది, మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం అనేక స్కీమ్స్, ఎక్కడి నుంచి తీసుకురావాలి, కాబట్టి మీరు కాంపెన్సేట్ చేయండి అని చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా 2-3 నెలలు ఈ విధంగా వస్తే తర్వాత మళ్ళీ సెటరైట్ అవుతుంది. ఆ మేరకు వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగితే, కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు వస్తువులు ఎక్కువ మీకు ఆదాయం సమకూరుతుందని చెప్పుకొచ్చారు. కానీ అది ఎక్కడ కనపడతలా. అంటే ఏ రంగాల్లో వినియోగం పెరిగింది అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వినియోగం విషయంలో చెప్పుకోదగ్గ గ్రోత్ లేదు. కరెక్ట్. 1 మంత్లోనే సరే 1 మంత్లోనే మనం పెరుగుతుందా అంటే అది కూడా నిజానికి ఇంత అది కూడా పాయింట్ అనండి మీరు అన్నది. ఇంత పెన్షన్లు, ఇంత వ్యక్తిగత ఆదాయాలు పెంచిన నేపథ్యం కదా. జీతభత్యాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్ని టైంకి వెళ్ళిపోతున్నాయి. తర్వాత గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇన్ టైంలో వెళ్తున్నాయి. పూర్తిగా కాకపోయినా సంభవ్ బిల్స్ క్లియర్ చేస్తున్నారు, కొంతలో కొంత క్లియర్ చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి ఇంకా చేయాల్సిన, వాటిలోకి వెళ్దాం. కానీ సో ఈ రకమైన వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతున్నప్పుడు వినిమయం కూడా పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి లెక్క ప్రకారం. బట్ అది ఎందుకు ఇదవ్వలేదు అనేది చివరికి ఎక్సైజ్ కూడా తగ్గింది. వ్యాట్ అంటే ఎక్సైజ్ మంచిదేగా తగ్గటం, వ్యాట్ అదే రెవెన్యూ సోర్స్ కదా, అది అట్లని కాదు. అంటే సేల్స్ తగ్గడం దాన్ని ఆహ్వానించదగిన పరిణామేగా. అంటే మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా పరిగణించడం అనేటువంటిది మంచిది కాదు. అది మంచిది కాదు కానీ చెప్పుకోవడానికి అంటే అది తగ్గితే మంచిదే. అది వేరే మార్గాల్లో మనకి మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇది కనుక తగ్గింది అని అంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అంశమే. ప్రజల్ని అభినందించాలి, ప్రభుత్వాన్ని కాదు. అన్ని ప్రభుత్వానికి అభినందిస్తారు. ఇప్పుడు మద్యం తాగకపోతే ప్రజల్ని అభినందించాల్సిన విషయం. కానీ ప్రభుత్వం రెడీగా పెట్టింది కదా తాగండి అని. ఏ ప్రభుత్వమైనా, నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ఏ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వం బాబు తాగంటారా బాబు తీసుకునే చర్యల వల్లే కదా. పెరిగినా తగ్గినా కూడా ప్రభుత్వ చర్యల వల్లనే ఉంటుంది. అంటే ప్రజలు తగ్గుతుందా లేదా అనేటువంటిది పక్కన పెట్టినా ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిందే ఎక్కడైతే ఈ రకమైనటువంటి ఆదాయం కనుక తగ్గినట్లయితే. బట్ ఏదేమైనప్పటికీ నేను అనుకోవటం దీని మీద మేబీ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు లేదా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు 2-3 రోజుల్లో మేబీ వచ్చి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తాను చేస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది ప్రభుత్వం తరఫు నుంచి. రైట్. పటాన్ గారు, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒకవైపు ఇవి ఉంటే బ్యాంకులు కొద్దిగా సతాయిస్తున్నాయి అనేది ఇప్పటికే చర్చలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ దీని కింద 3,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. 3,000 కోట్ల రూపాయలు బకాయి పెడితే అవి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే లోన్లు ఇవ్వట్లేదు. అదేమంటే అది ఆ ట్రస్ట్కి ఆస్తులు లేవు కాబట్టి మేము ఇవ్వలేము,
మీరు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ఏదో వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెడుతున్నారు. దీంతో ప్రతి 2 నెలలకి ఒకసారి వాళ్ళు గొడవ చేస్తారు, మేము ధర్నా చేస్తాం, సేవలు నిలిపివేస్తామని. అఫ్ కోర్స్ వాళ్ళేం తప్పట్లేవు, ఎన్నెన్ని ప్రభుత్వానికి ఇది చేస్తారండి, ఎంతకాలం సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇది ఒక మేజర్ ఇంపాక్ట్ ప్రజల యొక్క మౌలిక వసతి అనండి, లేకపోతే ప్రజల యొక్క రాజ్యాంగపరమైన హక్కు అనండి, వాటికి సంబంధించి పెద్ద బ్రేక్ అన్నమాట. ఇది బ్రేక్ పడుతోంది ప్రభుత్వం ఈ బకాయిలు అలా పెట్టడం వల్ల. దీనికి ఏంటి పరిస్థితి పట్టాభి గారు? ఇప్పుడు వికే గారు ఇక్కడ విక్రమ్ గారు గఫూర్ గారు మాట్లాడుతూ మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటటువంటి సెక్టర్స్ పైన దృష్టి పెట్టాలి, పెట్టుబడులు, పరిశ్రమలు, వీటన్నిటిపైన కూడా మనం దృష్టి పెట్టి వాటి ద్వారా మన స్థూలోత్పత్తిని పెంచుకుంటే మన ఆదాయం కూడా పెరుగుతుంది అన్నది అందరూ మాట్లాడేటువంటి మాట. దానికి సంబంధించి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ రకంగా మనం గతానికంటే మెరుగ్గా మన రాష్ట్రం పర్ఫామ్ చేస్తా ఉంది, జాతీయ నగదు కంటే కూడా బెటర్గా మనం ఎట్లా పర్ఫామ్ చేస్తా ఉన్నాం అన్నది ఆయనే స్వయంగా ఆయన ఒక ప్రెజెంటేషన్ ద్వారా చెప్పారు. Q2 అంటే సెకండ్ క్వార్టర్ 25-26 సెకండ్ క్వార్టర్ మనం చూసినట్లయితే మన జిఎస్డిపి గ్రోత్ రేటు 11.28%, whereas నేషనల్ యావరేజ్ ఇస్ 8.7%. నేషనల్ యావరేజ్ కంటే చాలా మెరుగ్గా మనం గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్ ఇన్ Q2 ఆఫ్ 2025-26 84,456 కోట్లు జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. వెన్ కంపేర్డ్ టు Q2 సెకండ్ క్వార్టర్ ఆఫ్ 24-25 12.20% గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. ఆల్ ఇండియా యావరేజ్ 8.5%. సో ఆ రకంగా గత సంవత్సరం కంటే మెరుగ్గా, అంతకు ముందు కంటే ఇంకా మెరుగ్గా, జాతీయ నగదు కంటే కూడా చాలా బెటర్గా మన రాష్ట్రం పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనటానికి ఇవాళ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఫిగర్స్, అవి మనకి చాలా స్పష్టంగా మనకి చూపిస్తా ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ 5 years అంటే 19-24 మధ్య మన స్థూల ఉత్పత్తి యొక్క యావరేజ్ గ్రోత్ 10.32% కి పడిపోతే, ఏది 14-19 మధ్య 13.5 ఉన్నది 10.32 పడిపోతే, మళ్ళీ 24-25 లో దాన్ని 12.02 కి మళ్ళీ పైకి తీసుకొచ్చాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు మీరు చూస్తా ఉన్నారు. వస్తున్నటువంటి కంపెనీలు, పెట్టుబడులు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఉంది, ఇమీడియట్ గా వాళ్ళు నిన్న ఏది వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేయటంతో పాటు ముందు తాత్కాలికంగా వాళ్ళు ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అట్లా అనేక కంపెనీస్ ఇవాళ చూస్ స్పీడ్ చూస్ ఏపీ అని మనం ఏదైతే స్లోగన్ తీసుకున్నామో అట్లా పెట్టుబడులు ప్రతి రోజు కూడా ఒక వరదలాగా వస్తున్నాయి. దాని ద్వారా ఖచ్చితంగా సంపద సృష్టించే మన సంక్షేమ ఫలాలని ప్రజలకు అందించాలి అన్నది ఎప్పటికీ కూడా మా విధానం అదే. ఊరికి అప్పులు చేసుకుంటూ పోతే అది రాష్ట్రం కుదేలైపోవటం తప్పితే గత ప్రభుత్వం చేసింది అదే, కేవలం అప్పు మాత్రమే చేశారు, ఇంకేం చేయాల. కానీ ఇక్కడ మేము బాధ్యతగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా నడుపుతూ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెంచుతూ ఉన్నాం, గ్రోత్ రేట్ ని మెరుగుపరుస్తూ ఉన్నాం, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నాం. ఆ రకంగా సంపద సృష్టించి సంక్షేమ ఫలాలని ప్రజలకు అందించే కార్యక్రమాన్ని మేం చేస్తాం. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెండవది, ఇది ఆసుపత్రులకు సంబంధించి ఏవైతే బకాయిల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతున్నాయి. దానిలో దాదాపు 600 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బకాయిలే. ఆయన పెట్టినటువంటి బకాయిలు ఇంకా కూడా మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఎన్టీఆర్ వైద్య సేవ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి రీపేమెంట్ ఏదైతే ఉందో కొంత ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం, కొంత డ్యూస్ అయితే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా సేవలకు అంతరాయం కలగకుండా పేదవాడికి ఇబ్బంది కలగకుండా మేము ఆ పథకాన్ని నడిపిస్తున్నాం. నేను అనేది దయచేసి పట్టాభి గారు అర్థం చేసుకోండి. ఒక పాయింట్ మీరే చెప్పండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కాదు, మీరే చెప్పండి. ఇప్పుడు అంతరాయం సేవలకు అంతరాయం కలగకుండా నడిపిస్తున్నామంటే
వాళ్ళు 2 రోజులు రోడ్డు ఎక్కగానే పిలిచి నచ్చజెప్పేదో చేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం అనుకోవాలా. సరే, ప్రభుత్వానికి సహకరిద్దాం, కష్టాల నుంచి ఎక్కుతుంది రాష్ట్రం, గట్టెక్కుతాను కదా, కొంత సహకరిద్దామనే టోన్ వాళ్ళలో కూడా ఉండబట్టి అది ఇదవుతోంది, నడుస్తోంది. బట్ అది ఎంతకాలం అనేది వాళ్ళకి ఒక ఇది వస్తుంది కదా. సో ఎట్లా దాన్ని ఇది చేస్తారు? చాలా కీలకమైన సెక్టర్ కదా, ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్. అంటే ఈ మధ్యనే సత్యకుమార్ యాదవ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఈ హాస్పిటల్ యాజమాన్యాలందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి టైం లైన్స్ కూడా ఇచ్చేశారు. ఏ సమయానికి మేము ఎంత పే చేయబోతా ఉన్నాం అన్న టైం లైన్స్ కూడా మేము ఇచ్చాం. ఊరికనే ఏదో బాబు ఏదో ఇంకో 10 రోజులు నడిపించండి అయ్యా, లేదంటే ఇంకో 15 రోజులు నడిపించండి, ఏదో వాళ్ళని బతిమాలటం కాకుండా ఇదిగో మేము ఈ డేట్కి మీకు ఎంత ఇస్తున్నాం, ఈ డేట్కి మేము ఎంత ఇస్తాం, ఈ రకంగా మీ బాకీ మొత్తం మేము క్లియర్ చేస్తాం అని వాళ్ళకి టైం లైన్స్ ఇచ్చి మేము వాళ్ళ ఈ సమస్యకి పరిష్కారం చూపించింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే టైం లైన్స్ ఇచ్చిందో, మొన్న వారితో జరిగినటువంటి సమావేశంలో మేము ఏదైతే కమిట్ అయ్యామో దాన్ని ఖచ్చితంగా ఆనర్ చేస్తాం. ఆ రకంగా ఈ ఆసుపత్రులకు ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి చిన్న ఇబ్బంది కూడా జరగనివ్వము. ఏ పేదవాడు కూడా వైద్యం చేయించుకోలేక తాను ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం యొక్క బలమైనటువంటి నమ్మకం. దాన్ని ఎట్లా అయినా సరే ఈ సమస్యను పరిష్కరించే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాం. రైట్. గఫూర్ గారు, ఈ సెక్టార్కి సంబంధించి కానీ లేకపోతే ఈ కాంట్రాక్టర్స్ యొక్క పెండింగ్ బిల్స్ కానీ దాదాపు 1,00,000 కోట్ల పైన వెండర్స్, కాంట్రాక్టర్స్ ఇవన్నీ, వీటి మీద మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్ల సూసైడ్లు కూడా జరిగినాయి అప్పుడు. సో అది అంటే ఈ కొంత చేసుకుంటూ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు 1,00,000 కోట్లు ఉన్నాయని నాకు ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళ అసోసియేషన్ సమ్మన్. ఓకే. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ఇవాళ మా పేపర్లోనే బ్యానర్ ఐటమ్ 3,000 కోట్ల రూపాయలు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వమని చెప్పేసి అని చెప్పి. సో దీన్ని మనం కొంచెం దీన్ని కూడా అలార్మింగ్ గా చూడాల్సిన అవసరం లేదా? చాలా అలార్మింగ్ చూడాలండి. ఎందుకంటే హాస్పిటల్ సార్, నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గతంలో మీ డిబేట్ లో నేను తెలంగాణలో వచ్చిన సందర్భం కూడా చెప్పాను. నేను తెలంగాణలో మీరు డిబేట్ పెట్టారు, హాస్పిటల్స్ బంద్ చేసి. ఇప్పుడు సార్ హాస్పిటల్స్ వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకున్నారు సార్? 10 కోట్లు 15 కోట్లు ఒక హాస్పిటల్ కు బిల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు ఎక్కడో అప్పు తీసుకుని వచ్చి పెట్టినారు. వాళ్ళు దివాలా తీసేటువంటి పరిస్థితి. మనం కావాల్సింటే మన హాస్పిటల్స్ ను మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, దాన్ని కొంచెం మెరుగు చేసుకొని ఎక్కువ మంది టర్న్అవుట్ మన హాస్పిటల్స్ చేసుకునేటట్టు ఎంకరేజ్ చేయొచ్చు. మీ ఏవైతే మనం ప్రామిస్ చేసినామో ఆ జబ్బులకు సంబంధించి ఇవ్వాలి కదా, పేమెంట్స్ ఇవ్వాలా. అవసరమైతే గ్యారెంటీ ఇవ్వండి. ఎన్టీఆర్ వైద్య సేవలకు దానికి ఆస్తులు లేవు ఆ కార్పొరేషన్ అన్నారు. గ్యారెంటీ, కౌంటర్ గ్యారెంటీ గవర్నమెంట్ ఇస్తే బ్యాంకులు ఇస్తాయి. ఆ రకంగా ఆ సమస్య హాస్పిటల్స్ విత్డ్రా అవుతున్నారు సార్. మా కొద్దు బాబు ఈ స్కీమ్ అనేసి విత్డ్రా అవుతున్నారు. అది మంచిది కాదు కదా. అది మనం ఏదైతే ఒక మంచి ఉద్దేశం స్టార్ట్ చేశామో అది నిలబెట్టుకోవాలి. కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చే అదొకటి. అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే 600 కోట్ల రూపాయలు జగన్ క్యారీ ఫార్వర్డ్ బకాయి అని చెప్తున్నారు. 2,400 కోట్లు ఈ గవర్నమెంట్ లోయే కదా. ఒకటి 600 కోట్లు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా మనం చాలా సందర్భాల్లో చెబుతాం గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అయినా. జగన్ ఇంకొకరా అనేది కాదు, అది గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి. ఏ గవర్నమెంట్ కానీ సార్ వాళ్ళు వైద్యం చేయిస్తున్నారు అంతే కదా. మీరు అంగీకరించినటువంటి రేట్ల ప్రకారం కదా బిల్స్. మనం జగన్ పేరు చెప్పి ఇది చేసుకోలేము, తప్పుకోలేం కదా. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. హాస్పిటల్ సఫర్ అయితే సార్, హాస్పిటల్ సఫర్ అయితే స్కీమ్ సఫర్ అవుతుంది, అంటే సెక్టర్ సఫర్ అవుతుంది. ఇక్కడ ఒక గఫూర్ అన్న ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కి 4,143 కోట్ల రూపాయలు పేమెంట్స్ చేయటం జరిగింది. దానిలో పాత బకాయిలు 2,400 కోట్లు, ఇంకా కూడా ఈ 600 ఇంకా ఉంది. ప్రెసెంట్ ఈ ప్రభుత్వంలో 1,739.28 కోట్లు, రెండు కలిపి 4,140 కోట్లు ఇప్పటికీ చెల్లించామన్నా
ఇంకా కూడా ఉంది, ఇంకా ఇంత చెల్లించిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఉంది. దీనికి కూడా మేము టైం లైన్స్ ఇచ్చి క్లియర్ చేస్తాము. కాబట్టి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్న 4143 crores మేము మొన్న అక్టోబర్ నాటికి 4143 కోట్లు చెల్లించామన్న హాస్పిటల్స్. జగన్ రెడ్డి చేసిన పెండింగ్ కి 2400 కోట్లు. ఎందుకంటే హాస్పిటల్స్ సఫర్ అవుతున్నాయి అనేది కనపడుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఏదో ఒకవేళ మీ డబ్బులు అడ్జస్ట్ కాలేకపోతే బ్యాంక్స్ తో తీసుకోవడానికి ఏం చేయాలా అనేది కొంచెం ఆలోచిస్తే ఎప్పుడైతే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం ప్రతిసారి షాక్ రాకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, పట్టాభి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలక్సిట్ లో 1000 కోట్ల రూపాయల పిల్ఫరేజ్ జరుగుతుంది, సాలీనా 1000 కోట్ల రూపాయలు. ఏబి వెంకటేశ్వరరావు గారి మంచేటల గురించి నేను పోవడం లేదు. అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్? పిల్ఫరేజ్ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా, ఇప్పుడు నాకు తెలుసు ఇసుకలో మీ ఎమ్మెల్యేల జోక్యము చాలా పెద్ద డబ్బు, పెద్ద మొత్తంలో డబ్బు పిల్ఫరేజ్ అవుతుంది. అట్లాగే ఆయన ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, ఇంకా మైన్స్ అండ్ మినరల్స్ అంటే గవర్నమెంట్ కి వెంటనే ఆదాయం వచ్చేది. ఇటువంటివి ఇప్పుడు వాళ్ళ కాలంలో వాళ్ళు సంపాదించుకుంటే మా కాలంలో మా వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేది ఉపేక్షాభావం మంచిది కాదు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మీకు తక్షణ ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు దయచేసి సెంటర్ మీద కనుక ఒత్తిడి తీసుకొని వస్తే కొంత డబ్బైనా మీకు రిలీఫ్ అయ్యా, బడ్జెట్ లోతు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేటువంటి పద్ధతిలో కనుక సెంట్రల్ దగ్గర డబ్బులు సార్ అనుకుంటే ఏ దానికైనా అడ్జస్ట్ చేస్తారు. అంత డబ్బులు ఉన్నాయి, అన్అకౌంటబుల్ వాళ్ళు, ఎవరికి జవాబుదారితనం లేదు. ఏ రాష్ట్రం అడిగినా వాళ్ళని కేర్ చేయడం లేదు. గుజరాత్కి ఎంతైనా ఇస్తారు, యూపీకి ఎంతైనా ఇస్తారు. ఆ పద్ధతిలోనే ఏపీ కూడా అన్న ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ఇస్తా ఉన్నారు. మోడీ గారు అటువంటి భేదభావం చూపించరు అన్న. అందుకనే అన్న ఇప్పుడు కేరళ కూడా ఇస్తున్నారు కాబట్టి తిరువనంతపురం బీజేపీ గెలిచిందన్న. మాకు అటువంటి వ్యత్యాసం ఎప్పుడు చూపించం. కేరళ కూడా ఇస్తాము, అన్ని రాష్ట్రాలకు ఇస్తాము. నేను రాజకీయంగా మాట్లాడడం లేదు, లేదన్నా. నేను పొలిటికల్ గా కాదన్నా. నేను సారీ చదువుతా అన్నారులే గఫూర్ గారు, గఫూర్ గారు మీతో చదువుతా అన్నారులే, ధైర్యం కాంగ్రెస్ కు లేదు. మీతో ఉన్న చదువుతా అన్నారులే. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఇసుకకు సంబంధించి నేను ఎన్నైనా చెప్పగలుగుతా. ఎమ్మెల్యేలు ఏ రకంగా వ్యాపారాలు అదైతే నిజమే. గవర్నమెంట్ రావాల్సిన ఆదాయం సైడ్ కి వెళ్తోంది, పక్క కాలువ నుంచి పిల్ల కాలువలోంచి వెళ్ళిపోతుంది అనేది కరెక్టే. పాయింట్. ఆ రకంగా పిల్ఫరేజ్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు అన్న పట్టాభి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పండుకున్నదన్న, రియల్ ఎస్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా పండుకున్నది అధ్యయనం చేయాలా మీరు? చాలా మైనస్ అది గవర్నమెంట్ కి. ఆదాయం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, ఏమిటి అధ్యయనం చేయించండి. ఆ రకంగా ఏంటంటే ఆదాయాన్ని తక్షణం పెంచుకోవడానికి మీరు పరిశ్రమలు పెట్టి ఆదాయం రావడం ఒక పాయింట్, అది ఇంకా 3-4 years పడుతుంది. ఈలోగా పిల్ఫరేజ్ సరికట్టి ఇంబ్యాలెన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటే మీకు గౌరవం నిలబడుతుంది. మీరు చెప్పిన వాగ్దానం అమలు చేయడానికి మీకు మార్గం ఏర్పడుతుంది. ప్రజల నమ్మకం నిలబడుతుంది. కావాలి అనుకుంటారా, మీ ఇష్టం, దానికి మేమేం చేస్తాం. ప్రజల నమ్మకం నిలబడుతుంది. అన్న మీరు ఎటువంటి ఎటువంటి సలహా సూచనైనా పాజిటివ్ గానే స్వీకరిస్తాం. ఖచ్చితంగా మీరు ఏ అంశాల మీద అయితే దృష్టి పెట్టమన్నారో వీల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్. రైట్ పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గఫూర్ గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది